బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కేంద్ర మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. నేను ఒకటి చెప్పండి. ఇందాక దాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తెలుగుదేశం తీసుకున్న మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ పని అయితే వినండి. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు. కానీ రిజైన్ చేయించడానికి కూడా మేము స్పీకర్ మీద పోరాటం చేశారు. ఒక నిమిషం అయిపోయిందండి చెప్పేది. ఆ రోజు మొత్తం పోరాటం చేసి వాళ్ళందరితోటి బలవంతంగా రిజైన్ చేయించుకుని ఎలక్షన్కి వెళ్ళి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది. అది పాటిస్తే మేము ప్రజలు ఇప్పుడు వాళ్ళు 10 రోజులు 20 రోజులు నెల అవుతా ఉంది. రిజైన్ చేయించాలా లేదా ఏం చేయాలనేది దానికి ఇంకా మీరు చేర్చుకున్నాక ఎన్ని నెలలకు రిజైన్ చేసినారు? లెటర్ ఇచ్చి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ లెటర్ అయిపోయింది. రిజైన్ లెటర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు. అలాగే రిజైన్ లెటర్ ఇచ్చి కేంద్ర సాయం వల్ల నిరంతర విద్యుత్తు, రహదారులు ఈ ఏదో కొన్ని లిస్ట్ చెప్పారు నిన్న కేంద్ర మంత్రులు. టెక్నికల్ గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రాష్ట్రాల అభివృద్ధిలోకి కేంద్రం ఎలా సాయం చేస్తుందో ఒక విషయం చెప్పడం, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిధుల గురించి కూడా గుర్తు చేశారు. ప్రధానమైన అంశంగా ఉంది. రాజకీయ అంశాలు ఏంటంటే లక్ష్మణ్ నాయకత్వంలో 2019లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇతర పార్టీల నాయకులు మభ్యపెట్టి టీఆర్ఎస్ తీసుకుంటోంది. అంత బలం నిజంగా మీరు పుంజుకుంటారనే బలం నమ్మకంతో చెప్పారా, లేకపోతే అధ్యక్షుడికి కాస్త బూస్టింగ్ ఇచ్చే మాటలు ఏమన్నా అనుకోవచ్చేవి? ఇప్పుడు మనిషి బతికేది 2 థింగ్స్. ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ లేకపోతే మనిషి ఉండడు, అవసరం లేకపోతే మనిషి ఉండడు. రేపు ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఆశ ఉంటేనే మనిషి బతుకుతాడు. అవసరం ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేయాలి, నెలవారీ జీతం తీసుకురావాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇది అవసరం. ఆశ అవసరం 2 తీసేస్తే మనిషి ఇక్కడ ఉంటాడు. 2019లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని శ్రేణులన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ బలహీనపడింది, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్లకే పరిమితం అవుతా ఉంది, టీఆర్ఎస్ పార్టీ మీద పోరాడేటువంటి స్థాయి, స్తోమత పార్టీకి లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి గతంలో మంత్రులు చేసిన వాళ్ళందరి మీద 1, 2, 3 కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి రోజుకొకరోజు జారిపోతూనే ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం బలంగా ఉన్నది ఏదంటే భారతీయ జనతా పార్టీనే. టీఆర్ఎస్ ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా ఈ రాష్ట్రంలో ఏం కదిలించలేకపోయింది. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తున్నాయని చెప్పి ప్రజలలో మేము బలపడడానికి కృషి చేస్తా ఉన్నాం. మీరు అన్నారు జాతీయ రహదారుల గురించి చెప్పినారని. అవును, నితిన్ గడ్కరీ గారు ఒకటే రోజు వచ్చి 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు మంజూరు ఇస్తే ఒక జాతీయ రహదారికి శంకుస్థాపన చేసి వెళ్ళినారు. మీకు తెలుసు, మా మెదక్ జిల్లాకు వస్తే నీమ్స్ అనేటువంటిది ఇచ్చినారు. అది ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించినటువంటి విషయమే. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ, దామచర్లలో ఏర్పాటు చేసిపోతున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ కానీ ప్రకాష్ జవదేకర్ గారు 15 రోజులలో పర్యావరణ అనుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నేను నా 30 సంవత్సరాల రాజకీయాల జీవితాల్లో ఇట్లాంటి ఎక్కడ చూడలేదని ముఖ్యమంత్రి గారే శాసనసభ వేదికగా చెప్తూ వచ్చినారు. 15,000 కోట్లతోటి రేపో మాపు ప్రధానమంత్రి వచ్చి ఎన్టీపీసీ రామగుండంలో ఇంకొక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా కేంద్రం మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఒక మెట్టు ముందుగా చూసి క్లియరెన్స్ ఎందుకు చేస్తా ఉందంటే ఇది కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించుకుంటూ సపోర్ట్ చేయాలని చేస్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పొగుడుతారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాల బాధ్యత. మేము చెప్తాను లిస్టు, మీరు మాకు అవకాశం ఇస్తే నేను 250 పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి చెప్తాం. 90,000 ఇండ్లకి దాదాపు ఒక్కొక్క ఇల్లుకి 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ మంజూరు చేసింది. సరే, మీరు హడ్కో రుణం అన్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇదే. ఇట్లా రుణాల విషయంలో కానీ, మీరు అడుగుతున్నటువంటి ప్రాజెక్టుల క్లియరెన్స్ విషయం లోపల కానీ, మీకు అత్యవసరంగా విద్యుత్ అవసరం ఉంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి చెప్పడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిన విద్యుత్ ఇవ్వడం లోపల కానీ, వారి జిల్లాకు సంబంధించినటువంటి పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కానీ, గణేష్ బిగాల్ గారి జిల్లాకు సంబంధించి రైల్వే లైన్ల ఏర్పాటు విషయం లోపల కానీ కేంద్రం ఇతోధికంగా ఈ రాష్ట్రానికి సాయం చేస్తా ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తిస్తుంది. టీమ్ ఇండియా కెప్టెన్ గా 29 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అనేది నరేంద్ర మోడీ గారి ఆశ, ఆశయం. ఇది ప్రభుత్వం విధి, ఇది ప్రభుత్వం విధి. రాజకీయ పరంగా లక్ష్మణ్ గారు అన్నది ఏంటంటే, మీరు ఇంత బలంగా ఉండి, నేను ఇందాక సేవ్ డెమోక్రసీ అనే చర్చను మీరు అడిగినప్పుడు చెప్పింది నిన్న లక్ష్మణ్ గారు చెప్పినారు. ఏం చెప్పినారు? మీరు ఇంత బలంగా ఉన్నారు, ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చినారు, మీ ఏడాది పాలన తర్వాత అన్ని సర్వేలు మీకే ఓట్లేసినాయి, దయించి ఆ సేవ్ డెమోక్రసీయో లేదా పక్క పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళని కూడా రాజీనామా చేయించి మీ బలాన్ని నిజంగా పెంచుకోండి, చాలా మంచిగా ఉంటుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలను వెంకయ్య గారు ఆకాంక్షించారు. అంటే దాని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు గ్రామాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి అధికారం దాకా బీజేపీ ఉండాలనేనా?
అది మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు రిషి. అడుగుతున్నావా ఉండాలనేనా ప్రతి ఇంటి మీద ఇంటింటికి పార్టీ అని చెప్పి not ఒక given a కార్యక్రమం. statement. ఇంటింటికి పార్టీ అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో ప్రోగ్రామ్ తీసుకుంటది. పల్లె నిద్రాన్ని తీసుకుంటారు, అన్ని గ్రామాల్లో జెండాలు ఎగిరేయాలని తీసుకుంటారు. దీని ద్వారా ఎక్కువ సాధ్యమైనంత ఎక్కువ మందిని సభ్యులు చేసుకుంటారు. ఇప్పటికే ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల కంటే, ప్రపంచంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ ఇండియా, మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వాన్ని కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సభ్యత్వాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడంలో తప్పేముంది. ఇంటికి పోతా ఉన్నాం, ఇంటికి ఓ జెండా ఇస్తా ఉన్నాం. ఉండాలా లేకపోతే అధికారం కోసం అట్లా ఉండాలా అని డౌట్ తో పార్టీ మెంబర్షిప్ ఆల్రెడీ జరిగి ఉన్నది. ఆన్లైన్ మెంబర్షిప్ పేరిట రకరకాల మెంబర్షిప్ జరిగింది. వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుగుతుంది.